ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారికి నచ్చిన కొన్ని కథలను ఎంపిక చేసుకుని ఒక పుస్తక రూపంలో పాఠకుల ముందుకి తీసుకువచ్చారు. అదే వంశీకి నచ్చిన కథలు. అందులోంచి డాక్టర్ తెల్లావుజుల పతాంజలి శాస్త్రి గారు రాసిన వైతరిణి కీవల అనే కథను ఇప్పుడు మనం విందాం. మరోసారి గదిలోకి వెళ్ళి చూశాడతను. ప్రశాంతమైన దీర్ఘ నిద్రలో పడుకొని ఉంది అమ్మ. తల కింద తెల్లటి దిండు, మెడ వరకు పల్చటి నీలం దుప్పటి కప్పింది అతని మరదలు. చెవుల్లో ముక్కులో దూది ఉండలు తీసేస్తే కాసేపట్లో ఆమె లేచి, ఇందిరా కాస్త టీ పట్రా తల్లి అంటుందనిపిస్తోంది. అలాగే ఆమెను చూస్తూ గోడ కానుకొని నుంచున్నాడు శర్మ. ఆమె తల వెనుక నిశ్చలంగా దీపం వెలుగుతోంది. అమ్మ ప్రాణం ఎరుపు తీసుకుని ఉజ్వలంగా వెలుగుతోందనిపిస్తుంది అతనికి. ఆడవాళ్లలో ఆమె పొడగరి కిందే లెక్క. సన్నగా తెల్లగా ఇప్పుడు వెనుక వెలుగుతున్న దీపంలా పరిశుభ్రంగా ఉంటుందామె. ఓపిక ఉన్నా లేకపోయినా 2 పూటలా స్నానం చేసి తీరవలసిందే. ఫిబ్రవరి నెల రాగానే తనని నానా హడావిడి పెట్టి ఒక ఆదివారం కలిసి వచ్చేట్టుగా సెలవు పెట్టించి సుధాకరం దగ్గరికి వచ్చేసేది. దిక్కుమాలిన హైదరాబాదు, చెంబుడు నీళ్లతో ఆ స్నానాలు నేను చేయలేనురా అనేది. 3 అన్నదమ్ముల దగ్గర ఆమెకి ఎప్పుడు ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండేది. చిన్నవాడవడం వల్ల సుధాకరం అన్న, చిన్న కోడలు ఇందిర అన్న ఆమెకి ఓ పెసరు ఎక్కువ ఇష్టం. హాల్లో ఎవరో వచ్చినట్టున్నారు. చెల్లెలు ఏడుపు సన్నగా వినబడుతోంది. పాపం అది ఉదయం వచ్చిన దగ్గర నుంచి ఏడుపు ఆపుకోలేకపోతుంది. శర్మ అన్నదమ్ములకి ఒక్కతే చెల్లెలు. బోలెడు గారం, ప్రేమ. ఈ వేసవి వెళ్ళగానే దాని దగ్గరికి వస్తానని చెప్పింది అమ్మ. అల్లుడు కంపెనీ పని మీద 2 నెలల పాటు ఇండోనేషియా వెళ్ళాడు. ఎలాగూ అతను వస్తాడు, అప్పుడు వెళ్తారేరా అనేది. దట్టంగా కర్పూరం జల్లాడు సుధాకరం. శర్మ మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. అసంకల్పితంగా అరచేయి ఆమె నుదుటి మీద పెట్టాడు. చల్లగా ఉంది. తెల్లగా పల్చగా ఉలిపొర కాగితంలా ఉంటుంది ఆమె చర్మం. గట్టిగా రాస్తే చిరిగిపోతుందేమో అనిపించేంత పల్చటి మడతలు ఆమె నుదుటి మీద, చేతుల మీద. అతని కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఆమె చెయ్యి తన వెచ్చటి చేతిలోకి తీసుకున్నాడు శర్మ. ఒక చేతికి ఇంకా సన్నటి బంగారు గాజు, చెవులకి తెల్లటి దిద్దులు. కన్నీళ్లు చెంపల మీదకి జారటం అతను గమనించలేదు. హైదరాబాద్ నుంచి వచ్చి నెల అయ్యింది. తను వచ్చి దిగబెట్టి వెళ్ళాడు. వచ్చే నెలలో మళ్లీ వస్తానని చెప్పాడు శర్మ. 72 ఏళ్లు దాటాయి. పుట్టినరోజు తన దగ్గరే ఉందమ్మ. కొత్త చీర బలవంతంగా కట్టించారు. మనవరాళ్ళిద్దరూ చెరో పక్క నుంచొని ఫోటో తీయించుకున్నారు. వచ్చేటప్పుడు మళ్ళీ ఆమెకిష్టమైన గుంటూరు చేనేత చీర కొని ఆమెకి చెప్పకుండా పెట్టెలో పెట్టింది శర్మ భార్య. చల్లగా ఉంది అమ్మ చెయ్యి. పల్చటి పొడుగాటి వేళ్లతో తన బట్టతలని దువ్వుతూ అనేది, మీ నాన్నకి పోయేనాటికి కూడా ఒక్క వెంట్రుక ఓడలేదు. నీకేమిట్రా అప్పుడే ఈ బట్టతల? నాన్నకి మా చిన్నప్పటి నుంచి ఇంతేగా మా అమ్మ. అప్పుడే ఏమిటమ్మా, నేను ముసలాన్ని అవుతున్నాను. పొత్తిళ్లల్లో ఉన్నప్పుడు తెలియదు గాని తన తలమించి తేలిగ్గా భుజం మీదకి జార్చిన అమ్మ చెయ్యి హాయిగా ఉండేది. తనకి బదులు మనవరాల్ని దగ్గరికి తీసుకుని బొగ్గు మీద ముద్దు పెట్టుకునేది. ఎంత ఆలస్యమైనా ఆఫీస్ నుంచి రాగానే లోపలికి వెళ్ళి చొక్కా తీసేసి ఆమె దగ్గర 5 నిమిషాలు కూర్చోక తప్పదు. చొక్కాకి అంటుకునే సిగరెట్ పరిమళాలు గిట్టవానికి. వెధవ మతాబాలు, రోజుకి ఎన్ని తగలాడేస్తాడే మీ నాన్న అనేది. శర్మ ఉద్యోగంలో చేరిన 25 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అమ్మ ఉండగా ఇంట్లో మతాబా వెలిగించలేదు. అన్నయ్య పిలుపుతో పాటు సుధాకరం చెయ్యి కూడా శర్మ భుజం మీద పడింది. కన్నీళ్లతో వెనక్కి చూశాడతను. ఇంకో క్షణం ఉంటే సుధాకరానికి కూడా కళ్ళు చెమర్చేట్టున్నాయి. కళ్ళు తుడుచుకున్నాడు శర్మ. చెయ్యి అందిస్తూ అన్నాడు సుధాకరం, బ్రాహ్మలొచ్చారు, బాబాయ్ మాట్లాడుతున్నాడు, నిన్నోసారి రమ్మంటున్నాడు. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. శర్మను చూడగానే కుర్చీలోంచి లేచి దగ్గరికొచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుంది చెల్లెలు.
ఆమెకి మళ్లీ కళ్ళు చెమరుస్తున్నాయి. పెళ్ళయి 2 పిల్లల తల్లిలా అనిపించలేదు అతనికి. భుజం మీద చెయ్యి వేసి, కూర్చో వస్తాను, బాబాయ్ పిలుస్తున్నాడు అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా తల ఊపి వెళ్ళిపోయింది. బయట బాబాయి 4 బ్రాహ్మలతో మాట్లాడుతున్నాడు. శర్మని చూడగానే వాళ్ళు దండం పెట్టి మాటలు ఆపేశారు. బాబాయ్ అన్నాడు, శర్మ, వీళ్ళు మనకు తెలిసిన వాళ్లే. అంటే మా బ్రహ్మగారు పంపించారు. నాతో బేరాలాడొద్దని ముందే చెప్పేశాను. నీతో కూడా ఓ మాట చెప్పమంటున్నారు. నలుగురిలో పెద్దవాడు అందుకున్నాడు. తమ బాబాయ్ గారు అన్నీ చెప్పారండి. వారితో బేరాలు మాకు తగని పనండి. వారు పెద్దవారు, బ్యాంక్ ఆఫీసర్ గారు. మేం దండం కట్టుకొని నుంచోవలసిన వారమే కానండి, ఎదురు చెప్పే ప్రసక్తే లేదండి. వారో మాట సెలవిచ్చారు, కాదనలేం. పెట్టేవారి దగ్గర అడగవలసిన విధాయకం ఉంది గనక. సరే, మీరెంత అడిగారు? బేరాలాడ్డం మాకెవ్వరికీ ఇష్టం లేదు. మా అమ్మగారికి అన్నీ సవ్యంగా జరగాలి, బాగా జరగాలి, అదొక్కటే. చిత్తం, ఆ లోటు ఎన్నటికీ ఉండదండి. మేం మరో 200 దయచేయమని అడుగుతున్నాం. ఇప్పుడు మీ మాట విన్న తర్వాత ఏమీ అనం, మీ దయ. మిగతా విషయాలు కూడా అనుకుంటే. బాబాయ్ అన్నాడు, ఒరేయ్ సుధా, కాగితం పెన్ను పట్టుకొని రమ్మని చెప్పు మీ వదినితో. తల ఊపి లోపలికెళ్ళాడు సుధాకరం. క్షణంలో పెన్ను కాగితంతో 2 వచ్చారు. అయ్యా చలంగారు, మీరు ఆ పక్కకి వెళ్ళి అమ్మాయికి కావలసినవన్నీ చెప్పండి. అమ్మ అరుణ, ప్లీజ్ మేక్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నాడు బాబాయ్. రండి వదిన గారు అంటూ సుధాకరం దారితీశాడు. లోపల అందరికీ ఇందిర కాఫీలు అందిస్తోంది. ఎండ చురుచురమంటోంది బయట. మిగతా బ్రాహ్మలు శర్మ వైపు అనాసక్తిగా చూస్తున్నారు. ఇంటి ప్రహరీని ఆనుకొని పచ్చని చెట్టు గొడుగు పట్టి నుంచుంది. గేటు తలుపు తోస్తూ అక్కడికి దారితీశాడు బాబాయ్. జేబులోంచి సిగరెట్ తీసి శర్మకి ఒకటిచ్చి తను వెలిగించాడు. ఈ 11 రోజుల కార్యక్రమాలన్నీ వీళ్లే చేస్తారా? భోక్తల్ని తెచ్చుకోవటం, ఇవాళ రేపటి అసలు తంతులన్నీ చూసుకుంటారు. వాహకుల సమస్య లేదు. పైగా శ్మశానం దగ్గరే 3 ఫర్లాంగులుంటుంది. అలాగే నీకు తెలుసు కదా బాబాయ్, నువ్వెలా చెప్తే అలాగే. సరే మరి, అదే 3-3:30 కల్లా తీసుకువెళ్తే బాగుంటుందంటున్నారు. అందరూ వచ్చేసినట్టేగా. మామయ్య గారు వాళ్ళు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు. తీసుకెళ్లడం అనగానే శర్మకి ఏదోలా అనిపించింది. గొంతుకు ఏదో అడ్డుపడి మాట రాలేదు. తలూపాడతను. సిగరెట్ పారేస్తూ రోడ్డు అవతల వైపు చూశాడు. ఎదురింటి గోడ నీడలో సగం, ఎండలో సగం నిలబడి ఎవరో సిగరెట్ కాలుస్తూ ఇటువైపే చూస్తూ కనిపించాడు. ఒక్క క్షణం అతని వైపే చూశాడు శర్మ. ఆ వ్యక్తి సిగరెట్ అవతల పారేసి వీళ్ల వైపు నడవడం ప్రారంభించాడు. అతను దగ్గరయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు శర్మ. వచ్చి కొంచెం ఎడంగా నుంచున్నాడతను. దగ్గరగా ఉన్నాడేమో అతన్ని దీక్షగా చూశాడు శర్మ. 4 మడతలు పెట్టిన సంచి ఓ చేతిలో ఉంది. మాసిపోయిన లుంగి, మొదటి 3 బొత్తాలు ఊడిపోయి తెలుపులోకి వెలిసిపోయిన నీలం చొక్కా, సగం వేలాడుతున్న జేబు, 4 రోజుల తెల్లగడ్డం, పైకి దువ్విన పల్చటి జుట్టు, అతని ముఖం నిండా సూదితో గుచ్చినట్టున్న సన్నటి బెజ్జాలు, గాజుకాయల్లాంటి కళ్ళు. శర్మను చూసి పలకరింపుగా నవ్వాడతను. ఓ పక్కకి జారిపోయిన కాలర్ మధ్య నల్ల గీతల మట్టి పేరుకుపోయి ఉంది. అతనికి 50 నుంచి 150 వరకు ఎంత వయసైనా ఉంటుందనిపించింది. ఎముకలకి అంటుకుపోయిన చర్మం మీద అతని నరంలా వేలాడుతుంది యజ్ఞోపవీతం. వేళ్లతో జుట్టు దువ్వుకొని చూపు తిప్పుకున్నాడతను. బండ వేళ్ళు, గోళ్ల కింద నలుపు చూశాడు శర్మ. ఏరా, మావాడేనండి, అతగాడే దగ్గరుండి అక్కడ అన్నీ జరిపిస్తాడు. రేపు అస్థి సంచయం దగ్గర కూడా ఉంటాడు. విడిగా మీకేదైనా తోస్తే తప్ప వీడికి ఏమీ ఇవ్వక్కర్లేదు, మేం చూసుకుంటాం. అక్కడ కావిలివాడికి మాత్రం ఎలాగో ఇవ్వాల్సి ఉంటుంది. సరే, నువ్వు పదరాము. ఇందాకటి నుంచి మాట్లాడుతున్న బ్రహ్మగారు అన్నారు. రామం నిశ్శబ్దంగా తల ఊపి శర్మవైపు ఒకసారి చూసి తల వంచుకొని రోడ్డు మీదికి ఎండలోకి నడిచాడు. కేవలం మృతదేహాలనే చూడ్డానికి అలవాటు పడ్డట్టున్న అతని కళ్ళు శర్మని ఇబ్బంది పెట్టాయి. కాళ్ల కింద అతని నీడ చూసుకుంటూ నడుస్తున్నాడు అతను. చావుకి
శుచికి అతీతంగా నిర్లిప్తంగా నడుస్తున్న రామాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు శర్మ. ఏదో లారీ అతని దృష్టికి అడ్డొచ్చింది. రామం ఎప్పటికైనా చచ్చిపోతాడా? ఎలా చచ్చిపోతాడో స్ఫురించింది శర్మకి. అతను కట్టెలు పేర్చుకొని పడుకుంటాడు. సిగరెట్ ఆఖరి దమ్ములాగి అవతల పారేసి ఓ చెయ్యి తల కింద పెట్టుకొని మరో చేత్తో చితికి నిప్పంటించుకుంటాడు. అతని గాజు కళ్ళు నిర్లిప్తంగా ఆకాశాన్ని చూస్తుంటాయి. ఒళ్ళు జల్లుమంది శర్మకి. దూరంగా నీడలా కనిపించాడు రామం. భుజం మీద మృదువుగా చెయ్యి పడింది. చటుక్కున తేరుకునేసరికి బ్రాహ్మలు వెళ్ళిపోయారు. బాబాయ్ అంటున్నాడు, శర్మ ఓ ఫోన్ చేసి ఇప్పుడే వస్తాను. రాగానే అటు వెళ్ళి ఓసారి వాచ్మెన్తో మాట్లాడి కట్టెలు పురమాయించాలి. వెళ్ళిరా బాబాయ్. స్కూటర్ స్టార్ట్ చేస్తూ క్షణం ఆగి దగ్గరికి రమ్మన్నట్టు తలూపాడాయన. శర్మ బాధపడకుండా ఉండలేం, కానీ కాస్తంత ఎవ్వరినీ బాధ పెట్టకుండా తను పడకుండా హాయిగా పంచమి రోజు చూసుకొని వెళ్ళిపోయిందిరా వదినగారు. అనాయాస మరణం. ఇక జరగవలసిన కార్యాలన్నీ పెళ్లిలా జరగవలసిందే. అమ్మని తలుచుకొని ఆపేక్షగా నవ్వుకోవడం తప్ప మరొకటి వల్ల కాదు. మన వాళ్ళందరూ వస్తారు. చాలా కాలం పాటు సుఖంగా ఆరోగ్యంగా బతికిందామే. కొడుకులు రెపరెపలాడుతూ పైకొచ్చారు. ఏం కావాలిరా ఆవిడికి? నేను ఇల్లు కట్టే వరకు సరిగ్గా మాట్లాడింది కాదు నాతో. కొంపాగోడు లేకుండా ఊరికే డబ్బులు తగలేస్తున్నానని ఆవిడ భయం. ఇల్లు కట్టాను. ఎంత సంతోషించిందనుకున్నావు? బోలెడు ఆపేక్షరా వదినికి. ఇదిగో ఈ చల్లటి చెట్టులా విస్తరించిందనుకో. అది మరి వెళ్ళిరానా? బాబాయ్ వైపు చూశాడు శర్మ. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. చలవ కళ్ళద్దాలు తగిలించుకొని తల వంచుకొని స్కూటర్ స్టార్ట్ చేశాడాయన. గేటు తీసుకొని లోపలికి వెళ్తుండగా ఆటో ఆగింది. రెండో పిన్ని, ఆమె ఆఖరి కొడుకు దిగారు. శర్మని చూడగానే ఆమెకి దుఃఖం ఆగలేదు. ఏరా నాయనా, అక్క వెళ్ళిపోయిందా? అమ్మ లోపలికి వెళ్దాం రావే. పద పిన్ని వెళ్దాం. ఆమె భుజం మీద చుట్టూరా చేయి వేసి లోపలికి తీసుకెళ్లాడు శర్మ. వీళ్లను చూడగానే పిన్నిని గట్టిగా కావలించుకొని చిన్న పిల్లలా మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది శర్మ చెల్లెలు. పిన్ని దా అమ్మని చూద్దూ గాని. సుధాకరం ఆమెని లోపలికి తీసుకువెళ్ళాడు. పెద్ద మామయ్య, శర్మ, రెండో తమ్ముడు మెల్లిగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కుర్చీ లాక్కొని దగ్గరగా కూర్చున్నాడు శర్మ. ఆప్యాయంగా చూశాడు మామయ్య. 3 గంటలకి మొదలు పెడదామంటున్నాడు. బయటికి వెళ్ళాడు బాబాయ్. ఇప్పుడే వస్తాడు. బావా కొంచెం కాఫీ తీసుకో. కాఫీ కప్పుతో నిలబడింది మామయ్య కూతురు ఉమా. కాస్త తీసుకోరా అన్నాడు మామయ్య. లోపలి గదిలోంచి పిన్ని ఏడుపు వినపడుతోంది. మరి కాసేపటికి బంధువులు, సుధాకరం స్నేహితులు వచ్చారు. వాళ్ళందరి పలకరింపులు అవుతుండగానే బాబాయ్ వచ్చాడు. కూర్చోకుండానే అన్నాడాయన, శర్మ నేనా పని చూసుకు వస్తాను. నా వెనకే బ్రాహ్మలు కూడా వస్తున్నారు. కాసేపట్లో మీరందరూ స్నానాలు చేసి తయారవ్వాలి. పద నేను కూడా వస్తాను అన్నాడు శర్మ. నువ్వెందుకురా, బాబాయ్ని వెళ్ళిరాని అన్నాడు మావయ్య. పర్వాలేదు మావయ్య, వెళ్ళొస్తాను. రా బాబాయ్. క్షణం తటపటాయించి బయటికి నడిచాడు బాబాయ్. ఆయన చెప్పినట్టుగా నగరానికి ఈ మూల ఉన్న శ్మశాన వాటిక ఇంటికి పెద్ద దూరం ఏం కాదు. స్కూటర్ ఆపి దిగమన్నప్పుడు గాని శర్మకి ఎక్కడికి వచ్చాడో అర్థం కాలేదు. చుట్టూరా ఓసారి చూసి బాబాయి మురికి కాలువ పక్కనే ఉన్న సగం కూలిన చెక్క బంకులో ఎవరినో అడుగుతున్నాడు. రోడ్డు దాటి గేటు దగ్గర నుంచున్నాడు శర్మ. లోపలికి వెళ్ళటానికి బార్లా తీసిన చెక్క గేటు నిరంతరం చేతులు చాచి చావుని ఆహ్వానిస్తున్నట్టు ఉంది. అసలు ఎవ్వరూ ఎప్పుడు వేసినట్టు కనిపించలేదు ఆ గేటు. గేటు పక్కనే లోపల కుళాయిలోంచి సన్నగా నీళ్లు పడుతున్నాయి. తటాలున లోపల నుంచి పరిగెడుతూ వచ్చిన 3 పందుల్ని తప్పించుకొని నిర్ఘాంతపోయి నుంచున్నాడు శర్మ. కడుపులో దేవినట్టయింది. ఎకరం పైనే ఉంటుంది రుద్రభూమి. చుట్టూరా ప్రహరీ గోడ, గేటుకెదురుగా వెనక గోడకి చేర్చి చిన్న షెడ్డు, ఒక పక్కగా కొంచెం ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బ, దిబ్బకి అవతల గోడకి దగ్గరగా మృత్యుముఖంలో ఏపుగా ఎదిగిన 2 తురాయి చెట్లు. దిబ్బకి కుళాయికి
గోడకి మధ్య నీళ్లు నిండిన గుంటలో పంది ఒకటి విశ్రమిస్తోంది. గాలితో నిమిత్తం లేకుండా దట్టమైన దుర్గంధం శర్మ కడుపుని, గుండెల్ని నింపేసింది. శవాలు కూడా భరించలేని వాతావరణం. తల తిరిగిపోయింది అతనికి. ఈ దుర్గంధం తన శరీరంలో శాశ్వతంగా ఉండిపోతుందేమో అనిపించింది. అసంకల్పితంగా 4 అడుగులు వెనక్కి వేశాడు. ఎందుకో వెనక్కి చూశాడు శర్మ. చెట్టు కింద గోడ మీద కూర్చొని 2 కుర్రాళ్ళు చెరో సీసాలోంచి తాగుతూ ఒక సిగరెట్టు ఇద్దరూ కాలుస్తూ కనిపించారు. శర్మకి వాంతొచ్చినంత పనయింది. బాబాయి చెక్క బంకు వాడితో మాట్లాడుతున్నాడు. శర్మని చూసి అన్నాడు బాబాయ్, వాచ్మ్యాన్ ఇప్పుడే అటు వెళ్ళాట, వచ్చేస్తాడు. అప్పుడు చూశాడు పరీక్షగా శర్మ. బంకు పక్కన మందు రాసులుగా ప్లాస్టిక్వి, గ్లాసులు, సీసాలు, డబ్బాలు, చిన్న అట్టపెట్టెలు, పాలిథీన్ సంచులు వేటికవి విడివిడిగా పోసున్నాయి. ఎక్కువ భాగం విస్కీ, బీర్ సీసాలు. గోనె సంచి పడుకోబెట్టి ఒక్కో కుప్పని అందులోకి ఎత్తిపోస్తున్నాడు అతను. అతని నోట్లో సిగరెట్ వెలుగుతోంది. మట్టి, మకిలి పేరుకుపోయిన కుప్పలు కదిలించినప్పుడల్లా ఘాటైన దుర్గంధం అతని ముక్కుని తాకుతోంది. అతని జుట్టు, చొక్కా, ప్యాంటు అంగుళాల మందంతో దుమ్ము కట్టుకుని ఉన్నాయి. చటుక్కున తల ఎత్తి నోట్లోంచి సిగరెట్ తీసి అన్నాడు, అడుగోండి, అప్పలరాజు అండి వాడి పేరు. శర్మ, బాబాయి రోడ్డు వైపు చూశారు. కాకి నిక్కరు, తలకి తువాలు తలపాగా, నల్లటి చేతులు లేని బనీన్తో బీడీ కాలుస్తూ వస్తున్నాడు అప్పలరాజు. దగ్గరికి వస్తూనే పసిగెట్టాడు అప్పలరాజు. నమస్కారం బాబు, నా కోసమేనా అండి ఎదురు చూస్తున్నారు అన్నాడు. అతని మాటలు గుప్పుమన్నాయి. బాబాయి శర్మ వైపు ఓసారి చూసి అవసరం చెప్పాడు అప్పలరాజుకి. అంతా విని తువాలు మెళ్ళో వేసుకుంటూ అన్నాడు, అలాగేనండి బాబు, ఎదురుగా పుల్లలకి షాపులున్నాయండి, 3 గుళ్ళు పడతాయండి. ఒకవేళ మా అన్న సరిపోకపోయినా నేను వెళ్ళి తెచ్చుకుంటానండి. అదండి, మరి నా మాట కూడా చెప్తే ఓ పాలి లోపలికెళ్ళి మంచి సోటు ఎత్తుక్కొని ఎల్దురుగాని. ఎంతవుతుందో నువ్వే చెప్పు. నాను మీకు చెప్పడం ఏంటండి? పర్వాలేదు చెప్పు, అవతల పనులున్నాయి. 350 ఇప్పించండి. సరే 300 తీసుకో. చిత్తం, ఇంకేమంటామండి? మగోరా ఆడమనిసా అండి? మా వదిన గారు, ఈయన తల్లిగారు. రండి బాబు, అమ్మగారికి శుభ్రంగా ఉండే జాగా చూద్దామండి. నాను అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూస్తానండి. అప్పలరాజు బాగా చేశాడు కాదని నాకు మాట రాకూడదండి. రండి బాబు అంటూ లోపలికి తీసుకెళ్లాడు. బలవంతంగా లోపలికి నడిచాడు శర్మ. 4 మడతల రుమాలు ఊపిరితిత్తుల మీద దుర్గంధం చేసే దాడిని ఏమీ చేయలేకపోతుంది. గేటు నుంచి సన్నటి సిమెంట్ బాట వెనక షెడ్డు వరకు ఉంది. సగం దారిలో మట్టితో కప్పుకుపోయింది. లోపలికి నడిచే కొద్దీ శర్మ కడుపులో తిప్పటం ఎక్కువైంది. దిబ్బకి అవతల 2 గేదెలు గడ్డి మేస్తున్నాయి. సిమెంట్ బాటకి కుడివైపుగా సగం కాలిన చాప, దానికి దూరంగా ఎండిపోయిన పూలు పడున్నాయి. మనిషివో జంతువో తెలియని ఎముకలు అక్కడక్కడ పచ్చగడ్డిలో ఎండుతున్నాయి. దారి నిండా పగలు పందులు, రాత్రి మనుషులు విసర్జించిన గుర్తులు ఎండిపోయి తప్పించుకు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. పగిలిన బీరు సీసాలు, చిన్న విస్కీ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. వెనుక నుంచి అప్పుడే స్నానం ముగించిన పంది శర్మని ఇంచుమించు రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. నిలబడిపోయాడు అతను. బాబాయి, అప్పలరాజు మరో 10 అడుగులు నడిచి బాటకి ఎడంవైపుగా ఉన్న చోటుని పరిశీలిస్తూ నుంచున్నారు. అప్పలరాజు మాటలు వినపడుతున్నా శర్మకి అర్థం కావటం లేదు. మరో నిమిషంలో ఇద్దరూ వెనక్కి మళ్లారు. గబగబా 3 బయటికి నడిచారు. ముందు వెళ్లి స్కూటర్ దగ్గర నుంచున్నాడు శర్మ. లోపల నుంచి 2 కుర్రాళ్ళు ఖాళీ సీసాలతో గేటు వరకు వచ్చి ఒకేసారి ఇద్దరూ దెబ్బ మీదకి విసిరేశారు సీసాలని. కళ్ళు తిరిగినట్టు అనిపించి సీటు గట్టిగా పట్టుకున్నాడు శర్మ. బాబాయ్ అంటున్నాడు, సరే అక్కడ శుభ్రం చేయించి ఉంచు, 3 దాటగానే వస్తాం. అయ్యా, ఓ 50 రూపాయలు అడ్వాన్స్ ఇప్పించండి. జేబులోంచి
50 నోటు తీసిచ్చాడు బాబాయ్. స్కూటర్ స్టార్ట్ చేయబోతూ శర్మ ముఖం చూసి ఆగిపోయాడాయన. ఆయనకి అతని ముఖం చూడగానే అర్థమైపోయింది. ఇది అంతేరా, పోయే వరకు తప్ప పోయిన తర్వాత వాళ్ల మీద గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం. ఎవరికీ అక్కర్లేదు. పద. మర్చిపోయాను, నేను ఉంటాననుకో. అయిపోగానే బయటికి వచ్చి ఎడంగా చివరి వరకు ఉండడం మంచిది. లేకపోతే వీడు మన వెనకే వచ్చి కట్టెలు సరిపోలేదని మరో 100 200 తీసుకుపోతాడు. ఆ మధ్య మా కొలీగ్ ఫాదర్ పోయినప్పుడు అలాగే జరిగింది. స్కూటర్ కదిలించాడు బాబాయ్. చెక్కబంక్ యజమాని ఇదేమీ పట్టించుకోవడం లేదు. 3 బస్తాల్ని కట్టడంలో మునిగి ఉన్నాడు. బంకు రుద్రభూమి దూరం అవుతుండగా సుధాకరం మాటలు జ్ఞాపకం వచ్చాయి శర్మకి. ఏమీ బాధపడలేదురా, 2 రోజుల నుంచి నీరసంగా ఉంటుంది. నిన్న సాయంకాలం మామూలుగా స్నానం చేసొచ్చి ఇస్త్రీ చీర కట్టుకుంది. దుప్పటి దిండుగలేబు మార్చమంది. ప్రతి 4 రోజులకి వాటిని మార్చవలసిందే. వచ్చి మంచం మీద పడుకొని మంచినీళ్లు కావాలి అంది. ఇందిర నీళ్లు ఇస్తుంటే నేను స్నానానికి వెళ్ళాను. నీరసంగా ఉందే అందిట. ఏమిటో ఆయాసం వస్తోందే అనగానే కూర్చోండి అత్తయ్య అని మెల్లగా లేపి తల తన భుజం మీద పెట్టుకుని ఎలా ఉంది అత్తయ్య అని అడిగింది. అప్పటికే ఏదో మగధలాగా వచ్చేసిందిరా. ఊపిరి బలంగా పీలుస్తుంది. చటుక్కున కళ్ళు తెరిచి బాబీ అందంట. ఇందిరికి భయం వేసింది. అమ్మని పడుకోబెట్టి బాత్రూమ్ దగ్గరికి పరిగెట్టుకొచ్చిందిరా. అలాగే తువ్వాలు చుట్టుకొని పరిగెట్టాను. తల ఒళ్ళో పెట్టుకుంది ఇందిర. అంతేరా, అమ్మా అమ్మా అని 4 సార్లు పిలిచాను. అప్పటికే వెళ్ళిపోయింది. తరువాత ఎన్నిసార్లు చూసినా హాయిగా నిద్రపోతున్నట్టే ఉందిరా. శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకొని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు, అలా ఉందిరా. ఎప్పుడు చదువుకునే దేవీ భాగవతం దిండి దగ్గర నీట్గా చదువుతున్న పేజీ దగ్గర చిన్న కాగితం పెట్టుకొని ఉంటుందే, అలా ఉంది. కడుపులోంచి తెర్లుకొచ్చింది శర్మకి. బాబాయ్ భుజం మీద తల అంచాడు. తన దగ్గర ఉన్నప్పుడు కూడా సాయంత్రం పూట అరుణకి కూరలు తరిగి ఇచ్చేది. అరటికాయలు తరిగినా, వంకాయ తరిగినా గిన్నె పక్కన ఒక్క చుక్క నీళ్లు పడేవి కాదు. మొన్నటి వరకు ఒక పూట వంట చేసి పెట్టేది. మీ ఆయనకు మజ్జిగ పులుసు వేవిళ్ళు పోలేదేమిటే ఇంకా అనేది. అంత శుభ్రంగా క్లీన్గా ఎలా చేస్తారండి? అత్తగారు వంట చేసిన తర్వాత నేను చెయ్యాలంటే సిగ్గుగా ఉంటుంది అనేది అరుణ. 3 దాటుతుండగా 3 కొడుకులు పండు బాదం ఆకు లాంటి తల్లిని చేతుల మీద తీసుకొచ్చి వెదురుకర్రల మీద పడుకోబెట్టారు. బ్రాహ్మలు మంత్రాలు చదువుతున్నారు. శర్మకి ఒక్క అక్షరం వినపడ్డం లేదు. బాబు, అమ్మగారికి జాగ్రత్తగా నీళ్లు పోయండి నాయనా. స్నానం చేయించిన తరువాత మళ్ళీ ఆమె పడుకున్న దిక్కు మార్చారు. మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మరిది, తమ్ముడు అందరూ నమస్కారం చేస్తూ ఆమె చుట్టూరా ప్రదక్షిణ చేశారు. కాళ్ళకి నమస్కరించారు. అందరి కళ్ళు నీళ్లు నిండి ఉన్నాయి. ఎవ్వరూ దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించటం లేదు. బాబీ వెనక గోడను ఆనుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు. శర్మకి దుఃఖం రాలేదు. వీధిలోకి చూస్తూ నిలబడిపోయాడు. ఇంతలో అరుణ లోపల నుంచి అత్తగారికిచ్చిన కొత్త చీర తెచ్చి ఆమె మీద కప్పింది. అరుణకి ఏడుపు ఆగడం లేదు. వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి నుంచుండిపోయింది. శర్మగారు, మీరు రండి బాబు. ఆ నిప్పుల కుండ తీసుకొని ముందు నడవండి, వెనక్కి చూడకండి. అయ్యా బయలుదేరండి. నడిచాడు శర్మ. అతని వెనుక పెద్ద దుఃఖతరంగం నిశ్శబ్దంగా ఎగిసి బద్దలైంది. సరిగ్గా గేటు దగ్గర దింపారు. శర్మకి ఎవరో గుండె పిండినట్టయింది. యాంత్రికంగా కర్మకాండ చేస్తున్నాడు. మొత్తానికి అతనికి తెలియని స్థితిలో అమ్మని కట్టెల మంచం మీద పడుకోబెట్టారు. 3 ప్రదక్షిణం చేయండి బాబు. నీటికుండ బద్దలైంది. కట్టెలు అంటుకున్నాయి. ఆత్రంగా జ్వాలలు ఎగుస్తున్నాయి. ఇహ వెనక్కి చూడకుండా బయటికి వెళ్ళిపోండి బాబు అన్నాడు. అందరూ బయటికి నడిచారు. ఆమె మీద కప్పిన కొత్త చీరను ముందే అప్పలరాజు మడిచి పక్కన పెట్టుకున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఒక్క క్షణం లోపలికి చూసి మృత్యువు అదిలించినట్టు కంగారుగా వెళ్ళిపోతున్నారు. చెక్కబంక్ యజమాని మామూలుగా సీసాల్ని డబ్బాల్ని వేరు చేస్తున్నాడు. అతని నోట్లో సిగరెటు వెలుగుతూనే ఉంది. ఎవ్వరూ మాట్లాడడం లేదు. కొంతసేపటికి లోపల నుంచి ఏదో పగిలిన శబ్దం వినిపించింది.
చీకటి పడింది. నగరంలో లైట్లు వెలిగాయి. అప్పలరాజు కొంచెం తడబడుతూ వచ్చి బాబాయ్తో ఏదో చెప్పాడు. డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడతను. మరి కాసేపట్లో లోపల నుంచి ఓ చేత్తో పొడుగాటి కర్ర నేల మీద ఈడుస్తూ మరో వ్యక్తి వచ్చాడు. కర్ర చివర కాలి ఉంది. బాబు, నేనే అంతా జాగ్రత్తగా కాల్చుకుంటూ వస్తున్నానండి. అయిపోయిందండి, ఇంకో 10 నిమిషాలు. నడుంకాడది చిన్న ముక్క ఉందండి. తమరు దయ చూపించాలండి. ఆడికి ఎంత ఇస్తున్నారండి? 300 అన్నాడు బాబాయ్. నంజి కొడుకు 200 అబద్ధం చెప్పాడండి. నన్ను మర్చిపోకండి బాబు. ఆడికి మొత్తం ఇచ్చేశారా బాబు అన్నాడు. సగం. అది నాకు ఇప్పించండి బాబు. అంతా నేనే చేస్తున్నానండి. ఆడు తాగి రావడం అంతేనండి. కర్ర ఇడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వాడు. కాసిని పుల్లలు భుజం మీద చేత్తో సీసాలతో లోపలికి వెళ్ళాడు అప్పలరాజు. శర్మ భుజం మీద చేయి వేశాడు బాబాయ్. శర్మ చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు. పూర్తిగా చీకటి పడిపోయింది. చితి తెల్లటి బూడిదైపోయింది. ముందు బాబాయ్ శర్మని స్కూటర్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా మిగతా వాళ్ళందరూ నడక సాగించారు. మరో అరగంట తర్వాత అప్పలరాజు మరో సగం సీసా పట్టించి కుళాయి దగ్గర ముఖం కడుక్కొని చంకలో చీర పెట్టుకుని జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నిస్తూ సన్యాసమ్మ గుడిసె వైపు నడిచాడు. గుడిసెలో అన్నం కుతకుతా ఉడుకుతుంది. కిరసనాయిల దీపం కన్నా పొయ్యి మంట ఎర్రటి వెలుతురు చిమ్ముతోంది. సత్తు గ్లాసులోంచి సన్యాసమ్మ, సీసాలోంచి అప్పలరాజు మిగిలిన వస్తువుని 4 గుటకల్లో ఖాళీ చేశారు. సన్నాసి, ఆ ఎదవకోక ఇప్పేయహే. ఇదో కొత్త కోక నేను తెచ్చినాను గందా. నుంచొని చీరమడతలు విదిలించి చూస్తుంది సన్యాసమ్మ. అప్పలరాజు ఆమెని నొలక మంచం మీదకి తోశాడు. కప్పు కాఫీ తాగి మేడ మీద చాప వేసుకొని పడుకున్నాడు శర్మ. తన చుట్టూరా ఏదో దుర్గంధ వలయం ఏర్పడినట్టు రాత్రి ఒక్క క్షణం నిద్రపట్టలేదు అతనికి. ఉదయం 8 అవ్వకుండా బ్రాహ్మలొచ్చారు. గబగబా స్నానం చేసి లుంగీ కట్టుకొని మీద తువ్వాలు వేసుకుని వచ్చిన 2 బ్రాహ్మణులతో ఒక ఆయనతో బయలుదేరాడు శర్మ. లోపల నుంచి ఇందిర వచ్చి తెల్ల ప్లాస్టిక్ డబ్బా బ్రహ్మగారికి అందించింది. ఇది చాలమ్మా అంటూ బయటికి నడిచాడు. శర్మ అడుగు పడ్డం కష్టంగా ఉంది. గేటు నానుకొని బీడి అవతల పారేసి, రండి బాబు, అయ్యగారు ఇప్పుడే వచ్చారండి అన్నాడు. ఇంకా వాక్యం పూర్తవ్వకుండానే లోపల నుంచి రామం వచ్చాడు. ఎముకల మీద అతను తొడుక్కున్న చర్మాన్ని సగం కుట్టి వదిలేసిన దారంలా రామం భుజం మీద యజ్ఞోపవీతం వేలాడుతుంది. ఒంటి మీద ఆచ్ఛాదన లేదేమో. చురచురమంటున్న ఉదయం ఎండలో సన్నగా కాలుతున్నట్టున్నాడు అతను. వీళ్ళని చూడగానే నిశ్శబ్దంగా మళ్లీ వెనక్కి నడిచాడతను. తువాలు ముక్కికి అడ్డం పెట్టుకుని బలవంతంగా లోపలికి అడుగుపెట్టాడు శర్మ. తుఫాను అలలాగా ఒక బలమైన దుర్గంధ తరంగం అతన్ని వెనక్కి తోసినట్టయింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని మరో 4 అడుగులు వేశాడు శర్మ. ఉదయాన్నే మనుషులు, జంతువులు తీర్చుకున్న అవసరాల గుర్తులు స్పష్టంగా అతని కాళ్లకి అడ్డంగా కనిపిస్తున్నాయి. నీళ్ల గుంటలో 2 పందులు విశ్రమిస్తున్నాయి. మరో 4 అడుగులు వేసి యథాలాపంగా చెట్టువైపు ఉన్న గోడవైపు చూశాడు అతను. వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది శర్మకి. చెట్టు కింద గోడకి ఓ పక్కగా 3 యువకులు సగం పట్లాములు విప్పుకొని ఎదురెదురుగా కూర్చున్నారు. 3 ముందు 3 సీసాలతో నీళ్లు పెట్టుకున్నారు. 3 సిగరెట్లు కాలుస్తూ మాట్లాడుకుంటున్నారు. రామం అప్పటికే అన్నీ సిద్ధం చేశాడు. ఇంకా చాలా వేడిగా ఉందక్కడ. శర్మ చేత నీళ్లు పోయించి తాను గొంతుకు కూర్చుని అస్థి సంచయం చేయించాడు రామం. చిదుగుల మీద అన్నం పప్పు ఉడుకుతోంది. 7 చాటలతో చితాభస్మాన్ని దూరంగా పోయించారు బ్రహ్మగారు. మొదటి చాట పట్టుకొని కింద వేయిబోయి ఆగాడు శర్మ. కింద చూసి తల తిప్పుకొని మరో 10 అడుగులు అవతల భస్మాన్ని జారవిడ్చాడు. తువ్వాలు నడుం చుట్టుకోవడం వల్ల అతని ఊపిరితిత్తులు దుర్గంధంతో బద్దలవుతున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారో, తనేం చేస్తున్నాడో స్పృహ ఎప్పుడో పోయింది శర్మకి.
ఈ అన్నం అక్కడ వేయండి బాబు. ప్లాస్టిక్ డబ్బాలో అస్థికలు, వస్త్రం, యజ్ఞోపవేతం విడిగాను పెట్టుకొని ముగ్గురు వెనక్కి మళ్ళారు. బ్రహ్మగారు అస్థి నిమజ్జనం గురించి ఏదో అడుగుతున్న శర్మ వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. నీళ్ల కుళాయి దగ్గర అప్పలరాజు నుంచుని ఉన్నాడు. ఇద్దరు యువకులు ఖాళీ సీసాలు పక్కన పెట్టి కాళ్ళు కడుక్కుంటున్నారు. మూడో వ్యక్తి కొంచెం దూరంగా ప్యాంటు తొడుక్కుంటున్నాడు. విసవిస నడుచుకుంటూ బయటపడ్డాడు శర్మ. రోడ్డు కవతల నుంచుని ఆగిపోయాడు. అతని కడుపు వణుకుతుంది. కొద్దిగా ఆయాసపడుతూ కళ్ళు మూసుకున్నాడు శర్మ. స్కూటర్ మీద బాబాయ్ రావటం చూడలేదతను. బాబాయ్ వెనుక సుధాకరం కూర్చుని ఉన్నాడు. సుధాకరాన్ని చూడగానే నిన్న ఉదయం మాటలు ఫెళ్ళుమని జ్ఞాపకం వచ్చాయి. శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకొని గుడికి వెళ్లే ముందు ఉంటుంది చూడు, అలా ఉందిరా. ఎప్పుడూ చదువుకునే దేవీ భాగవతం దిండు దగ్గర నీట్గా